మేము పిండినప్పుడైతే ఆ రసాన్ని ఎలా ఉన్నది ఇప్పటికి ఎలా ఉన్నది తేడా చూడండి. ఫ్యాన్ కింద అయితే పెట్టున్నాము, గడ్డగడ ఊగుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీబీ లాగ్ వీడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఈరోజు ఒక చిన్న చిట్కా అయితే చెప్పబోతున్నాము. ఎక్కువగా ఎండాకాలం అయితే ఎక్కువ మనకు అవసరం వస్తుంది. అది అంటే ఎండాకాలం ఎక్కువగా తిరిగి అయితే మనకు ఒళ్ళు వేడి చేసేస్తుంది. మామూలుగా ఏడు కింద కడుపు నొప్పులు అవి అంతా వస్తుంటాయి. అప్పుడు స్ట్రైట్ గాను లేకపోతే హాస్పిటల్ కానీ పోతూ ఉంటారు. దాని గురించి అయితే మీకు చిన్న చిట్కా చెప్తున్నాము. ఆ చిట్కా ఏంటైతే మీకైతే చూపించబోతున్నాము. దుసారాకు, ఆ దుసారాకు అది ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను, చూడండి. ఆడికైతే పోవాలి. దానికోసం అయితే మేము వెతికి మరి అయితే చూస్తే ఈ తోట దగ్గర అయితే ఉనింది ఆ తీగ దగ్గరకు అయితే వచ్చినాము. ఆకు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దారండి. అలాగైతే కోస్తా ఉన్నాడు. ఇలా ఉంటుంది ఆకు. ఈ ఆకు ఎండాకాలం చాలా పనిచేస్తుంది మనకి. ఈ ఆకు ముందుగా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత ఎలా చేసుకోవాలనేది మీకైతే చూపిస్తాను. ముందుగా అయితే ఆకు అయితే కోసి పెట్టుకున్నాం. తీగ బాగా చూపించవచ్చు. ఇలా ఉంటుంది దుసారాకు అంటే, ఇలా ఉంటుంది ఆకు, ఇలా ఉంటుంది ఆకు. ముందుగా అయితే ఆకు కోసుకొని అయితే వెళ్దాము. ఎందుకంటే ఈ ఆకు కోసం ఎతికెతికైతే ఈ ఎండకైతే మీకు చెప్పాలన్నా కాడే మాకు ఎక్కువగా చేస్తుంది ఎండ. ముందు కోయినిచ్చైతే కోసి ఈ తీగ అయితే మీకైతే చూపించాలనేసి చాలా చోట్ల అయితే తిరిగేసినాము. తిరిగి అయితే ఎక్కడైతే దొరికింది మాకు ఈ తీగ. అంటే గబాని ఎక్కడ పడితే అక్కడైతే ఇది మలవదనమాట ఇది. అందుకని వెతికి మరి అయితే ఇది చెట్టు అయితే కనిపెట్టేసినాం మేము. ఇదే కదా ఆకు కోసిన తర్వాత ఇది ఎలా చేసుకుని తినాలనేది మీకైతే చెప్తాను. ఆకుల్లో కూడా దొండాకు ఉన్నది, చూసుకుని పోయి దొండాకు గారు కోసేస్తావేమో. దొండాకు తెలుసులే ఫ్రెండ్స్. మాకు సరిపడంత ఆకు అయితే కోసుకున్నాము. చాలా ఎండ అయితే కాస్తున్నది. ఇది ఎలా చేసుకోవాలన్నది ఇంటి పోయినాకైతే మీకైతే చేసి చూపిస్తా. ఎందుకంటే చాలా మంచిది ఇది. ఎండాకాలం తినేదానికైతే మీకు చిన్న చిట్కా అయితే చెప్పబోతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఎలా చేసుకునే తినాలనేది మీకైతే చూపిస్తాను. ఇంటికైతే వచ్చేసినాము. వచ్చేసైతే రెండు గిన్నెలు అయితే తీసుకున్నాము. ఎందుకంటే ముందు మనం నీళ్ళు పోసి కడుక్కోవాలి. ముందుగా అయితే నీళ్ళు పోసుకొని ఆకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎందుకంటే మనం తీరులోంచి పోసుకుని వచ్చినాం కదా, ఏదన్నా దుమ్ము దూరుంటే మనం నీళ్ళల్లో కడిగేసుకుంటే పోతుంది. పక్కనే ఒక గిన్నె తీసి పెట్టుకుని ఇలా వేసుకోవాలి. ఇలా కడిగేసుకునేయాలి. ఇప్పుడు ఈ ఆకుని మనం ఇంకొక గిన్నె తీసుకొని చిన్నది ప్లేట్ అని తీసుకోవచ్చు. మీకు ఏదైనా కొలుగా అనిపిస్తుందో అది తీసుకొని మనం ఈ ఆకుని పిండుకోవాలి ముందు. ఇప్పుడైతే ఈ ఆకుని మన చేతికి ఎంత పడుతుందో అన్ని ఆకులు ఎత్తుకొని ఇలాగా మనం ఈ గిన్నెలోకి ఇలాగా పిసుక్కోవాలి. మన పిసుకే కొంది దీని గుండా నీరు కారుతుంది. అంటే ఈ ఆకు ఉంటుంది కదా, ఆకుకి నీళ్ళు ఉంటాయి. అవి మన పిసికే కొంది అవి ఇష్టంగా అవే గిన్నెలోకి పడిపోతూ ఉంటాయి. అంటే బొట్లు కూడా కారుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఆకు మాత్రము ఇలాగ పిసికి పోయాలంటే చాలా కష్టము. అందుకని మా అత్తగారి దగ్గర పెట్టుకొని మేము ఇద్దరం అయితే ఈ ఆకుని ఇద్దరం కలిసి
ఎలా పిసికి ఇలా పిసికైతే మీకు చూపించాలనేసి కష్టపడి ఆ తీగ మేము ఎక్కెత్తే చూపించి మీకైతే చేసి చూపిస్తాము. ఇలా నీళ్ళు చమ్మగా చేసుకోవాలి. ఇలా నీళ్ళు చమ్మ చేసుకునే కొంది మనకి ఇంకా రసం అనేది దీనికి వస్తుంది, దీంట్లో వస్తా పడతా ఉంటుంది. చాలా కష్టం. ఇలా పిండాలంటే చేనెప్పులు కూడా వచ్చేస్తాయి. అలాగా 2-3 నెలలు ఎత్తుకునైతే ఇసుకలాపోతున్నాము. అందుకనేసి నీళ్ళు కొంచెం పోసుకునేసి ఆ కంతిని వేసేసుకుని ఇలా పిసికేస్తున్నాము. ఎలాగ పిసుకోవచ్చు, అలాగైనా పిసుకోవచ్చు, ఎలాగైనా పిసుకోవచ్చు. పిసుకున్న తర్వాత అయితే మనం ఆకు నీట్గా ఏర్పించి పక్కకు పెట్టుకోవాలి. అయితే ప్రస్తుతానికి మేము ఆకునైతే పిండుకున్నాము. చీనెప్పుడు వచ్చేస్తున్నాయి మాకు. ఎంత మనమే కష్టపడి ఓపికగా మనం ఈ పని చేసుకుంటే మనకి వేడి చేసిన వాళ్ళు తింటారు దీన్ని. అంటే నీళ్ళు కాదు ఇవి, మనం ఇలా పిండే కొంది మనకి నీళ్ళు రూపంలో ఉన్నది కదా. కాసేపుతో చూసి ఎలాగవుతుందో ఇలా మనం తీసుకెళ్తుంది. నీళ్ళు అనేది వస్తున్నాయి దీంట్లో నుంచి. నీళ్ళు కాదు ఇవి, కాసేద్దలకంతా ఇది ఎలా వస్తుంది అనేది అంతా మీకు చూపిస్తాము. ఇది తాగుతుంది, తింటారు దీన్ని. అలాగెలా తింటారు అనుకుంటారు మీరు. చూస్తూనేమోనండి ఆ నీళ్ళు ఎలాగైపోతుంది మీకైతే చూపిస్తాను. ఇలాగా పిండుకోవాలి. ఈ ఆకుకైతే ఎంత రసం అయితే వచ్చినది చూడండి. మేము పిండినప్పుడైతే ఆ రసాన్ని ఎలా ఉన్నది ఇప్పటికి ఎలా ఉన్నది తేడా చూడండి. ఫ్యాన్ కింద అయితే పెట్టున్నాము. గడ్డగడ ఊగుతూ ఉంటుంది. చూడండి ఎట్ట కడుతున్నదో. ఒక కేక్ కనుక అయిపోయి కేక్ అంటే మన కేసరి అయిపోద్ది, అలాగ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా 5 నిమిషాలు అయితే పడుతుంది. ఇప్పుడే కడతా ఉంది చూడండి. మేము పిండి పోసినప్పుడు నీళ్ళు గునింది. 5 నిమిషాలకంతా ఒక మారుగు వచ్చేస్తుంది గడ్డగట్టుకి. ఇంకొక 5 నిమిషాలకంతా కేక్ కనుక అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత అయితే మేము పిండి పెట్టిన రసం అయితే చూడండి ఎలాగైతుందో. గడ్డలుగా అయిపోయినది చూడండి. నీళ్ళు గునింది కదా, ఎలాగున్నా చూడండి ఒకసారి. మాకు కేక్ లాగా వచ్చేస్తున్నది. మామూలుగా పసురు అయితే నీళ్ళుగా ఉంటుంది. ఈ పసురు మాత్రమే ఎలాగైపోయింది చూడండి. గడ్డలుగా అయిపోయింది. దీని మామూలుగా అయితే తినలేరు, పసురు రాసిన పడుతుంది. దానివల్ల అయితే ఒక చక్కెర లైట్ వేసుకొని తినాలి. దీన్ని ఇలాగ చక్కెర కలుపుకోవాలి. చక్కెర కలుపుకున్న తర్వాత దీన్ని ఎత్తుకుని తినాలి. మా మామ అయితే ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తారు. చూడండి చక్కెర అయితే ఎలాగ వస్తుంది. ఇంకొకరు వేసుకో చక్కెర. చక్కెర అయితే చూడండి ఎలా ఉన్నదో. అలాగే వేసుకుని తినాలి, లేకపోతే పసుపు రాసిన అయితే పడుతుంది. కానీ చాలా మంచిది తింటే. మా మామ అయితే టేస్ట్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాడు. ఎలా ఉన్నదో చెప్తాడు. బాగున్నది. చక్కెర వేసుకుంటే నువ్వు తీపి మీద మేము తినగలుగుతాము. లేకపోతే పసురు వాసన వస్తుంది. పసురు వల్ల మనము చక్కెర వేసుకోవాల్సి వస్తుంది. ఇది వేడి చేసేసినప్పుడు, ఎక్కువగా వేడి చేసినప్పుడు ఈ మారుగా దుసరాకు తీసుకుని వచ్చి ఇలాగా మన పసుపు పిండుకొని ఇలాగ ప్లేట్లోకి తీసుకుంటే మాత్రమే ఇలా గడ్డకు వచ్చేస్తుంది. ఇలా ఈ గడ్డ మనం అయిన తర్వాత మనం కేక్ కనుక వస్తుంది కదా, బిల్లలు వచ్చినప్పుడు అలాగా తింటే మాత్రమే మన ఒంట్లో ఉన్న వేడంతా చల్లగిచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు ఆకైతే చూపించినాము. ఎలా చేసుకుని తింటే మనకు ఆరోగ్యం కూడా మంచిది అనేది మీకు అంతా చూపిస్తున్నాము. ఎక్కువగా సెలవుకైతే పనిచేస్తుంది ఆకు. MGB లాగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.